Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము రియల్స్ డిస్కషన్ చేస్తున్నాము. సో ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ టైమింగ్ చూడండి. హిందూ న్యూస్ పేపర్ పార్ట్ 1 PM స్టార్ట్ అవుతుంది. హిందూ ఎడిటోరియల్ సెషన్ 6 PM స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. డైలీ కరెంట్ అఫైర్స్ 8 PM స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చర్ స్టార్ట్ చేసే కన్నా ముందు అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యూట్యూబ్లో CNQ స్టడీని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ చేయండి PDF కోసము CNQ స్టడీ. సో ఫర్ మోర్ అప్డేట్స్ టైమింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో దక్కుతుంది. నెక్స్ట్ మన లెక్చర్ ఫస్ట్ లెక్చర్ కోట్ ఆఫ్ ది డే, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ ఉంటుంది, మ్యాప్ ప్రాక్టీస్, యూరోప్ గురించి డిస్కస్ చేస్తున్నాము ఈరోజు. నెక్స్ట్ హిందూ వొకాబులరీ సెషన్, ఎడిటోరియల్స్, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్, స్టాటిక్ జీకేతో డిస్కస్ చేస్తాం. సో ఎక్సలెంట్ వేలో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇవన్నీ పార్ట్ 1లో డిస్కస్ చేసినాము. సో ఎవరైతే లెక్చర్ చూడలేదో కంపల్సరీగా వెళ్ళి లెక్చర్ చూడండి. నెక్స్ట్ ఇవి పార్ట్ 2లో ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. సో రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ వొకాబులరీ సెషన్ చూద్దాం. కాషియస్ అంటే కేర్ఫుల్గా ఉండటం, జాగ్రత్తగా ఉండటం, వెరీ అవేర్. సో దీనికి ఆపోజిట్ ఇన్కాషియస్ అంటే కేర్ఫుల్గా ఉండటం, జాగ్రత్తగా ఉండటం. ఎండోర్స్ అంటే సమర్పణ చేయడం. నెక్స్ట్ ఆమోదించడం, సపోర్ట్ చేయడం. ఎండోర్స్ అంటే సపోర్ట్ చేయడం. సినానిమ్స్ బ్యాక్, ఫేవర్ చేయడం. యాంటోనిమ్ అపోజ్ చేయడం. ఎండోర్స్ అంటే సపోర్ట్ చేయడం, ఆపోజిట్ అపోజ్ చేయడం. ఎఫెక్టివ్ అంటే ఉపయోగమైన, వర్చువల్. సేమ్ మీనింగ్స్ చూడండి. సినానిమ్స్ ప్రాక్టికల్, ఎసెన్షియల్, థియరిటికల్ ఆపోజిట్ దీనిది. సో ఎఫెక్టివ్ అంటే వర్చువల్, ఉపయోగకరమైన, యూస్ఫుల్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ కోర్స్ అంటే ప్రెషర్, బలవంతం పెట్టడం, ప్రెషరైజ్, పర్సువేడ్. సో ఆపోజిట్ వర్డ్ డిస్సువేడ్. కోర్స్ అంటే ప్రెషర్ పెట్టడం. నెక్స్ట్ కవోటిక్ అంటే డిస్ఆర్డర్లీ, ఒక అరేంజ్మెంట్ లేకుండా ఉండటం. సో దీన్ని కవోటిక్ అంటాం. సినానిమ్స్ డిస్ఆర్డర్డ్, డిస్ఆర్గనైజ్డ్, డిస్అరేంజ్డ్. సో ఆపోజిట్ వర్డ్ గురించి మాట్లాడితే ఆర్డర్లీ. సో కవోటిక్ అంటే డిస్ఆర్డర్లీ. బ్రూటాలిటీ అంటే క్రిమినాలిటీ, క్రూయాలిటీ, విషియస్నెస్, సావగరీ. సో దీనికి మీనింగ్ క్రూరత్వం. సో ఆపోజిట్ వర్డ్ జెంటిల్నెస్. బ్రూటాలిటీ అంటే క్రూయాలిటీ, గుర్తుపెట్టుకోండి. సో వన్స్ అగైన్ రివిజన్ చేద్దామా. కాషియస్ అంటే కేర్ఫుల్గా ఉండటం, ఎండోర్స్ అంటే సపోర్ట్ చేయడం, ఎఫెక్టివ్ అంటే యూస్ఫుల్గా ఉండటం, వర్చువల్గా ఉండటం. నెక్స్ట్ కోర్స్ అంటే ప్రెషర్ పెట్టడం, కవోటిక్ అంటే డిస్ఆర్డర్, డిస్అరేంజ్మెంట్, బ్రూటాలిటీ అంటే క్రూరత్వం. నెక్స్ట్ మన ఎడిటోరియల్ డిస్కషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడిటోరియల్ ముఖ్యంగా ఒక పర్సన్ గురించి, స్పెసిఫిక్ పర్సన్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆ పర్సన్కి ఒక కూతురు ఉండేది. సో ఆ కూతురు ఒక దళిత్ పర్సన్కి మ్యారేజ్ చేసుకుంది. సో ఇతను ఏం చేసినాడంటే ఇతను చంపేసినాడు అనేసి ఒక కేసు లోవర్ కోర్టులో వెళ్ళింది. సో ఆ లోయర్ కోర్టులో వెళ్ళిన తర్వాత అతనికి డెత్ సెంటెన్స్ అనేది ఇచ్చినారు, డెత్ పనిష్మెంట్ అనేది ఇచ్చినారు. సో దాని తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే ఇంకా హైకోర్టుకి వెళ్ళినారు. సో మద్రాసు హైకోర్టుకి వెళ్ళినారు. సో అక్కడ మద్రాస్ హైకోర్టులో ఇతనికి ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ వల్ల రిలీజ్ చేసేసినారు. సో ఇది ఈ కేసు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో USAలో H1B వీసాని క్యాన్సిల్ చేసినారు కదా. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇది ఆర్బిటరీ పవర్ గురించి మాట్లాడుతున్నారు. సో దీన్ని కూడా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ BKP మిత్తల్ గురించి మాట్లాడుతున్నారు. సో దీన్ని కూడా ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. దీన్ని రాసిండేది దువ్వూరి సుబ్బారావు, ఫార్మర్ RBI గవర్నర్ ఇతను. సో దీన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ఎయిర్ ఫోర్స్ గురించి ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ముఖ్యంగా ఫైట్స్ అనేటివి ఏమి జరిగినా ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టాలా అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు. ఇక్కడ ఎయిర్ ఫోర్స్కి చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఎవరు? చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ RKS బహదూరాయ్. సో చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ RKS బహదూరాయ్. నేవీ గురించి మాట్లాడితే నేవీకి చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ కరంబీర్ సింగ్. నెక్స్ట్ ఇంకా ఆర్మీ గురించి మాట్లాడితే ఆర్మీకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ MM ముకుంద్ నరవానే. నెక్స్ట్ ఇంకా CDS గురించి మాట్లాడితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. సో ఈయన హెడ్ ఉంటారు. సో ఈ 3 సర్వీసెస్కి ఎయిర్ ఫోర్స్, నేవీ, నెక్స్ట్ ఆర్మీ, ఈ 3 ఫోర్సెస్కి హెడ్గా ఉంటారు CDS బిపిన్ రావత్. సో ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 సర్వీసెస్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాయి. సో ఎడ్యుకేషన్లో ఒక చేంజెస్ అనేటివి తీసుకుని రావాలా సిలబస్లో కానీ. సో దాంట్లో ఒక కొత్త చాప్టర్స్ కూడా యాడ్
ప్రమోట్ చేయాలా, ఒక క్లైమాటిక్ ఇష్యూ కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ పోవాలా అనేసి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్టూన్ పాయింట్ చూద్దాము, డేటా పాయింట్ కూడా ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్ కూడా అగ్రికల్చర్ ఫార్మర్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. సో దాని గురించి కూడా ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. సో రండి మన లెక్చర్ని ఫస్ట్ కార్టూన్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి మన నరేంద్ర మోడీజీ పిఎం, నెక్స్ట్ చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్. సో ఇద్దరు కూడా ఈ గాల్వాన్ వ్యాలీలో ఒక ఇష్యూ మీద ఫైటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం ఫైటింగ్ ఏం లేదు, సో ఈజీవేగా దీన్ని డిస్ఎంగేజ్మెంట్ చేసేసినాము, సో నో నీడ్ టు వరీ అనేసి వీళ్ళిద్దరూ చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఈ ఇష్యూ అనేది ఇంతవరకు జరుగుతూనే ఉంది. సో ఎప్పటి వరకు కొనసాగుతుందో చూద్దాం. టాక్స్ అనేటివి జరిగినాయి పొద్దున, సో దీనికి డిస్ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది అనేసి చెప్పినారు. సో దీన్ని ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో నిజమో కాదో క్వశ్చన్ మార్క్ అనేది రేజ్ అవుతుంది దీని మీద. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B వీసాస్ని క్యాన్సిల్ చేసినారు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. సో దాని గురించే ఈ ఆర్టికల్లో దీన్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ హౌస్ అంటే మనకు పార్లమెంట్ ఎలానో వాళ్ళకి యూఎస్ఏలో వైట్ హౌస్ అలాగా. సో ఇక్కడ నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్స్కి వీసాస్ బ్యాన్ చేసినారు. సో ఎందుకంటే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ పోయి జాబ్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి H1B వీసాని ఇవ్వడం లేదు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళంతా వచ్చేసి ఇక్కడ జాబ్స్ తీసుకుంటున్నారు. సో అమెరికా వాళ్ళకే జాబ్స్ లేకుండా పోతుంది అనేసి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఈ డిసిజన్ని తీసుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ఈ వీసాస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడితే, సో H1B వీసా ఎవరికి ఇస్తారు? స్కిల్డ్ వర్కర్స్కి ఇస్తారు ఇది. సో ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్ మన ఇండియా నుంచి వెళ్తారు కదా స్కిల్డ్ వర్కర్స్, సో వాళ్ళకి ఈ H1B వీసా ఇస్తారు. సో దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు, ఇప్పుడు ఇవ్వడం లేదు. H2B వీసా గురించి మాట్లాడితే ఇది ముఖ్యంగా సీజనల్ వర్కర్స్కి ఇస్తారు. ముఖ్యంగా ఒక కేసెస్ అనేటివి ఎక్కువగా అయితే హాస్పిటల్స్కి వెళ్తారు కదా డాక్టర్స్ ఇక్కడ నుంచి అక్కడికి, సో వాళ్ళకి H2B వీసా ఇస్తారు. నెక్స్ట్ L1 వీసా గురించి మాట్లాడితే ఇది ముఖ్యంగా ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడుతుంది. అంటే ఒక కంపెనీ నుంచి ఇక్కడ నుంచి ఇండియా నుంచి అక్కడ ఉన్న కంపెనీ సేమ్ కంపెనీకి వెళ్తే గ్లెన్మార్క్ ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా గ్లెన్మార్కే ఉండాలి. ఆ విధంగా సేమ్ కంపెనీకి వెళ్ళే వాళ్ళకి ఈ L1 వీసాని ఇస్తారు. నెక్స్ట్ J1 వీసా గురించి మాట్లాడితే ఇది ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇస్తారు. సమ్మర్ ప్రోగ్రామ్స్ని వర్క్ స్టడీ చేసుకోవడానికి ఈ వీసాని ఇస్తారు. సో వన్స్ అగైన్ దీన్ని రివైజ్ చేద్దాం. H1B వీసా ముఖ్యంగా స్కిల్డ్ వర్కర్స్ని ఇస్తారు. H2B వీసా ముఖ్యంగా సీజనల్ వర్కర్స్కి హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఇది ఇస్తారు. ఇది ముఖ్యంగా L1 వీసా లేబర్ వీసా ఇది, సో కంపెనీ ట్రాన్స్ఫర్స్ వాళ్ళకి ఇస్తారు. J1 వీసా ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం ఇస్తారు. సో ఇంకా నెక్స్ట్ H4 వీసా ముఖ్యంగా H1B వీసా మీద డిపెండ్ అయి ఉంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి H1B వీసా ఇచ్చినారు, సో అతని వైఫ్ కూడా ఉంటుంది కదా, సో H4 వీసా ఆమెకి ఇస్తారు. ఎందుకంటే ఈమె ఈ H1B వీసా పైనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, సో ఈమెకు H4 వీసా అనేది ఇస్తారు. సో ఇటువంటి ప్రొక్లమేషన్ ఒఫీషియల్ డిక్లరేషన్ అనేది వచ్చింది June 24 నుంచి. ఇది అప్లికేబుల్ అవుతుంది అప్ టు December 2020 వరకు. సో ఎందుకంటే November 3లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారికి. సో ఇక్కడ 16 days వరకు ఒక హాల్ట్ అనేది జరిగింది. ఈ మైగ్రేషన్ వర్కర్స్ అక్కడే ఉంటున్నారు కాబట్టి COVID-19 డిజీజ్ వలన, సో అందువల్ల సో ఎక్కువ మైగ్రెంట్ వర్కర్స్ ఇక్కడే ఉంటే మన జాబ్స్ అనేటివి లాస్ అవుతాయి అనేసి ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ డెసిజన్ అనేది తీసుకున్నారు. ఈ వీసాస్ అనేటివి అప్లికేబుల్ కాదు. ఎవరికి అప్లికేబుల్ కాదంటే ముందే వీసాస్ తీసుకుని ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ డెసిజన్ అనేది అప్లికేబుల్ కాదు. ఇప్పుడు కొత్తగా H1B వీసా తీసుకునే వాళ్ళకి H1B వీసా అనేది ఇవ్వరు అనేసి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. నెక్స్ట్ COVID-19 పాండమిక్ వల్ల సో అమెరికన్స్ యొక్క జీవితం మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అక్కడ. సో నియర్లీ ఇట్ ఈస్ 4 times పెరిగిపోయింది అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ రీచెస్ టు 13.3%కి రీచ్ అయిపోయింది అన్ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్స్ లేకపోవడం. సో ఈ జాబ్స్ లేకపోవడం అనేది 13.3% వరకు రేజ్ అయిపోయింది. సో దీని మీద డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయింది కదా. డొనాల్డ్ ట్రంప్ తన మేనిఫెస్టోలో ఇది కూడా చెప్పినారు, సో అమెరికా ఫస్ట్ అనే పాలసీని నేను ఇంప్లిమెంట్ చేస్తాను, సో ఎవరికి జాబ్స్ ఇక్కడ ఇయ్యను, సో అమెరికా వాళ్ళే జాబ్స్ ఇక్కడ చేయాలా అనేసి డొనాల్డ్ ట్రంప్ తన మేనిఫెస్టోలో కూడా చెప్పినారు. సో అందువల్ల ఈ పని అనేది చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ ఇంకా February and April
ఏప్రిల్లో మోర్ దాన్ 20 మిలియన్ యూఎస్ జాబ్స్ అనేటివి లాస్ అయినాయి. ఎందువల్ల అంటే COVID-19 డిజీజెస్ అనేటివి పెరిగిపోయినాయి. సో అందువల్ల సో లాక్డౌన్ అనేటివి కూడా నియర్లీ చేసినారు ఇక్కడ. సో H1B వీసా మరియు L1 వర్కర్స్కి పొజిషన్స్ అనేటివి ఫిల్అప్ చేసినారు ఎంప్లాయీస్వి ఎక్కువగా. అంటే అదర్ ఈ నేషనల్స్ ఉంటారు కదా, అదర్ పీపుల్స్ అదర్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ ఫిల్అప్ అయినారు ఎక్కువ మంది ఈ లాక్డౌన్ పీరియడ్లో. సో అందుకోసం డెసిషన్ మోర్ దాన్ 20 మిలియన్ వర్కర్స్ అనేటివి ఇక్కడ జాబ్ లేదు అమెరికా వాళ్ళకి. సో ఇక్కడ వేరే కంట్రీ వాళ్ళకి జాబ్ ఇస్తున్నారు, అమెరికా వాళ్ళకి జాబ్ లేదు అనేసి ఈ డెసిజన్ అనేది తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు. సో ఈ విధంగా వేరే వీసా ఉండే వాళ్ళకి కూడా ఇదే అప్లికేబుల్ అవుతుంది. H1B వీసా, L1 వీసా. H1B వీసా అంటే ముఖ్యంగా స్కిల్డ్ వర్కర్స్కి ఇస్తారు. L1 వీసా అంటే ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్స్లో అయ్యే వాళ్ళకి ఇది ఇస్తారు. అంటే ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అవుతారు కదా, వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ దీని మీద గూగుల్ CEO, ఇది పెద్ద కంపెనీ గూగుల్ కంపెనీ. సో దీనికి CEO సుందర్ పిచాయ్, గుర్తుపెట్టుకోండి. సో ఇతను ఏం చెప్తున్నారంటే ట్వీట్ చేసి రెస్పాండ్ అవుతున్నారు. సో మీరు చేసిన డెసిజన్ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ గ్లోబల్ లీడర్షిప్ టెక్నాలజీలో వచ్చిండేదే ఈ ఇమిగ్రెంట్స్ నుంచి. సో ఇటువంటి ఇమిగ్రెంట్స్ని మీరు ఇప్పుడు అవాయిడ్ చేస్తారా అనేసి. సో ఇక్కడ సక్సెస్ అనేది వచ్చిండేది ఈ యూఎస్ డెవలప్ అయ్యేది ఈ ఇమిగ్రెంట్స్ నుంచి. సో ఇటువంటి ఇమిగ్రెంట్స్ని ఇప్పుడు జాబ్స్ లాక్కొని ఇటువంటి సిచ్యువేషన్కి తీసుకొని వస్తారా. సో ఇది ఒక డిసప్పాయింటెడ్ డెసిజన్ అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది ఆపర్చునిటీ అనేది అందరికీ అప్లై చేయాలా. సో జాబ్స్ అనేటివి అందరికీ ఇవ్వాలా. ఇమిగ్రెంట్స్ అయితే ఏమి, సో సొంత ఊర్లో ఉన్న కంట్రీ పీపుల్స్ అయితే ఏమి, సో అందరూ మనుషులే. సో వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది దొరకాల, ఎందుకంటే మన కంట్రీ సక్సెస్ దొరికిండేదే ఆ స్కిల్డ్ వర్కర్స్ వలన. సో ఇదే డెసిజన్, ఇదే రెస్పాన్స్ అనేది వస్తుంది. Fortune 500 కంపెనీస్ నుంచి ఇదే రెస్పాన్స్ వస్తుంది. సో ఈ డెసిజన్ అనేది డిసప్పాయింటెడ్గా చేస్తుంది. సో బాధాకరమైన డెసిజన్ అనేసి చెప్తున్నారు చాలామంది కంపెనీస్ కూడా. సో అందరూ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్కి ఆపోజిట్గా ఉన్నారు. సో ఈ డొనాల్డ్ ట్రంప్ జస్ట్ ఎలక్షన్ పర్పస్ కోసం ఇటువంటి పని చేస్తున్నారు. నవంబర్ 3కి మళ్ళీ ఎలక్షన్స్ అనేటివి జరుగుతాయి అక్కడ. సో ఆయనకి ఆపోజిట్ డెమోక్రటిక్ ప్రెసిడెంట్ జో బిడెన్కి ఒక బెస్ట్ సపోర్ట్గా దొరుకుతుంది ఇది, ఎందుకంటే ఈ డొనాల్డ్ ట్రంప్ తన క్యాంపెయిన్లో ఈ జడ్జిమెంట్ అనేది తీసుకున్నారు. సో దానివల్ల ఈ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఈయన డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీకి చెందిన మనిషి. నెక్స్ట్ ఇక్కడ జో బిడెన్, బరాక్ ఒబామా వీళ్ళంతా డెమోక్రటిక్ పార్టీకి చెందిన మనుషులు వీళ్ళంతా. సో ఇప్పుడు డెమోక్రటిక్ రూల్ వెళ్ళి రిపబ్లిక్ రూల్ వెళ్ళి డెమోక్రటిక్ రూల్ వస్తుందా లేదా అనేసి చూద్దాం. ఇది ఒక బెస్ట్ సపోర్ట్, ఇది ఒక బెస్ట్ సిచ్యువేషన్లో ఈ జో బిడెన్ మళ్ళీ గెలిచి రావచ్చు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఇంతకుముందు ఈ యూఎస్ఏలో 13 కాలనీస్ అనేటివి ఉండేది. అంటే 13 కాలనీస్ అంటే బ్రిటిష్ వాళ్ళు వేరే ఊర్లో నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చి ఇక్కడ 13 కాలనీస్ ఫామ్ చేసినారు బ్రిటిష్ వాళ్ళు. సో ఇక్కడ ఎందుకు వచ్చినారంటే వర్క్ కోసం వచ్చినారు ఒకటి, నెక్స్ట్ అక్కడ పనిష్మెంట్ దొరుకుతుందని ఇక్కడ పారిపోయి వచ్చినారు రెండోది, థర్డ్ది మైగ్రేషన్ వల్ల కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చి సెటిల్ అయినారు. సో అటువంటి రీజన్స్ చూడొచ్చు ఇక్కడ న్యూయార్క్, మసాచ్యూసెట్స్, రోడ్ అండ్ ఐలాండ్, కాన్సెంట్ స్వీట్, న్యూ జెర్సీ. సో ఇవన్నీ 13 కాలనీస్ ఆఫ్ యూఎస్ఏ. నార్త్ కెరోలినా, జార్జియా ఇవన్నీ 13 కాలనీస్ ఇక్కడ చూడొచ్చు. సో న్యూ ఇంగ్లాండ్ కాలనీస్ అంటే ఈ పైన ఉండేటివన్నీ న్యూ ఇంగ్లాండ్, మధ్యలో ఉండేటివి మిడిల్ కాలనీస్. నెక్స్ట్ న్యూయార్క్, న్యూ జెర్సీ ఇవన్నీ మిడిల్ కాలనీస్. ఇంకా కింద ఉండేటివన్నీ సదర్న్ కాలనీస్ ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళంతా అగ్రికల్చర్, టొబాకో అది ఇది పని చేసుకోవడానికి వచ్చినారు ఇక్కడ ట్రేడ్ చేయడానికి ముఖ్యంగా. సో మన బ్యూటిఫుల్ ఇండియా ఇది. సో ఇక్కడ యుఎస్ అనేది ఉంది. సో యుఎస్ఏలో చాలా స్టేట్స్ అనేటివి ఉన్నాయి, అందువల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం. అంటే ఎందుకంటే ఎక్కువ స్టేట్స్ కలిసి ఇది ఫామ్ అయింది కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని దీనికి పేరు. సో మన బ్యూటిఫుల్ ఇండియా నుంచి యుఎస్ఏకి ఇలా వెళ్ళాలి. ఇక్కడే నార్త్ అట్లాంటిక్ ఓషన్ పడుతుంది, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇక్కడ చూడొచ్చు. సో ఇది నార్త్ అమెరికన్ కాంటినెంట్లో పడుతుంది యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్
అమెరికా. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే ముఖ్యంగా ఫార్మర్స్ సెక్యూరిటీ మరియు వెల్ఫేర్ మెజర్స్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఇంకా ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్మర్స్ మొత్తం క్రాప్స్ అగ్రికల్చర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ యొక్క ఖర్చు అనేది అయింది వాళ్ళకి ఈ అగ్రికల్చర్ మొత్తం చేయడానికి, సో చేయడానికి, సీడ్స్ తర్వాత వాటరింగ్ చేయడానికి ఆ మొత్తం ఖర్చులు అన్నీ లేబర్ అవన్నీ ఖర్చులు 5,000 అయినాయి అనుకోండి. సో తర్వాత ఆ సీడ్స్ అనేటివి దాని నుంచి క్రాప్స్ అనేటివి వస్తాయి కదా. సో ఆ క్రాప్స్కి టోటల్ ఖర్చు అయింది. ఆ ఖర్చు మీద దీన్ని అమ్ముతున్నారు కదా. సో ఇప్పుడు రీసెంట్గా లాక్డౌన్స్ అనేటివి జరిగినాయి. సో ఈ లాక్డౌన్ పీరియడ్స్లో ఎక్కువగా ట్రాక్టర్స్, ఆటోస్ అవన్నీ ఏమీ పోవడానికి వీలు లేకుండా ఉండేది. సో అందువల్ల వీళ్ళ క్రాప్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే స్ట్రక్ అయిపోయినాయి. సో దానివల్ల ఏం చేసినారంటే వీళ్ళు తక్కువ రేట్కే అమ్మేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 4,500 రేట్కి అమ్మేస్తున్నారు. సో ఈ విధంగా 500 లాస్ అవుతుంది ఒక్కొక్క బ్యాగ్ మీద తీసుకుంటే. సో ఈ విధంగా లాస్ గిన అయితే ఫార్మర్స్ ఎలా బతుకుతారో, సో వాళ్ళ పరిస్థితి ఏమి. సో అందరూ మన పాపులేషన్ ఓవరాల్గా పాపులేషన్ వరల్డ్లో ఉన్న పాపులేషన్ మొత్తము ఫార్మర్స్ మీదే డిపెండ్ అయి ఉంటున్నాము. సో అటువంటి ఫార్మర్స్కి ఇటువంటి పరిస్థితి బ్యాడ్ సిచ్యువేషన్ వస్తే ఏ విధంగా వాళ్ళు జీవిస్తారు అనేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది పెట్టినారు రైటర్. సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్ ఏమేమి చెప్తున్నారో చూద్దాం. సో పాండమిక్లో ముఖ్యంగా గవర్నమెంట్ కొన్ని రీఫార్మ్స్ అనేటివి తీసుకొని వచ్చింది. అగ్రేరియన్ రీఫార్మ్స్ అమెండ్మెంట్స్ అనేది తీసుకొని వచ్చింది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955లో. సో ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే స్టేట్స్కి మేము ఒక డిక్లరేషన్ అనేది ఇస్తున్నాము, మీరు డిస్మాంటిల్ చేయండి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ని అనేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చినారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. సో దానివల్ల చేంజెస్ అనేటివి తీసుకొని వస్తున్నాము అగ్రికల్చర్ సెక్టార్లో, ముఖ్యంగా ట్రేడ్, ఒక ప్రైజింగ్, ఒక అమౌంట్ ఫిక్స్ అమౌంట్ పెట్టేకి, నెక్స్ట్ ఈ క్యాష్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఒక సిస్టమేటిక్ వేగా మేము ఈ రీఫార్మ్స్ అనేటివి తీసుకొని వస్తున్నాము, చేంజెస్ అనేటివి చేస్తున్నాము అనేసి సెంట్రల్ చెప్తున్నారు. నెక్స్ట్ సెంట్రల్ ఏమని చెప్పిందంటే స్టేట్ గవర్నమెంట్స్కి ముఖ్యంగా 3 మోడల్ లాస్ అనే ఫాలో చేయండి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది చేయండి అంటున్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అగ్రికల్చర్ పర్సన్కి, ఒక ఫార్మర్కి సీడ్స్ గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి. అది నెక్స్ట్ దాని తర్వాత ఆ సీడ్స్ నుంచి వస్తాయి కదా వెజిటేబుల్స్, అవన్నీ మళ్ళీ ఆ వెజిటేబుల్స్ అన్నీ గవర్నమెంట్కే అమ్మాలి. సో దాన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటాం. నెక్స్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ అంటే పట్టాస్ అనేటివి ఇవ్వడం. సో నెక్స్ట్ మార్కెటింగ్ అనేది కూడా గవర్నమెంట్ తరపున నుంచే ఈ 3 మోడల్ లాస్ని ఫాలో కాండి అనేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఆర్డర్ చేసింది. సో ఈ విధంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్లో COVID-19 డిజీజ్ వల్ల చాలామంది ఫార్మర్స్కి లాస్ అనేది జరిగింది. నెక్స్ట్ మైగ్రెంట్ ఫార్మర్ వర్కర్స్కి కూడా వాళ్ళ లైవ్లీహుడ్స్ జీవించడానికి ఏం లేకుండా పోయింది. సో ఇది ఒక బాటిల్ నెక్ వచ్చేసింది, అంటే మీదికి వచ్చేసింది మొత్తము సప్లై చైన్ మొత్తము. సో మార్కెట్స్లోకి సరిగ్గా ఒక రైస్ కానీ, దాల్ కానీ, ఏమైనా వెజిటేబుల్స్ కానీ సరిగ్గా అందలేదు మార్కెట్స్కి. దానివల్ల ఫార్మర్స్ అనేటివి ఎక్కువగా లాస్ అయినారు డంప్ చేయడం వల్ల. డంప్ అంటే ఎట్లా అంటే అట్లా అమ్మేసి ఫార్మర్స్ లాస్ అయినారు. సో హంగ్రీనెస్ కూడా అట్ ద సేమ్ టైం పెరిగిపోతుంది. కానీ మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా గోడౌన్స్లో ఫుడ్ గ్రెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. సో దానికి ఒక కరెక్ట్ వేలో యూజ్ చేయడం లేదు. వన్ నేషన్ వన్ రేషన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని కొత్తగా ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఒక రిలీఫ్ మెజర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ పువర్ పీపుల్స్కి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. ఇంకా RBI వచ్చేసి 3 months వరకు ఈఎంఐని స్టాప్ చేసేసింది, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ని. ఇంకా దాని తర్వాత MSP మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ 14 ఖరీఫ్ క్రాప్స్ని కూడా దీనికి ఎక్కువ రేట్ పెట్టేసింది, మినిమం సపోర్ట్ ప్రైసెస్. సో ఇక్కడ ఎక్కువగా లాక్డౌన్ పీరియడ్లో ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ అయింది, అంటే వర్కింగ్ క్యాపిటల్ మెషినరీస్ సరిగ్గా లేకపోవడం వల్ల సో స్టేట్స్ అన్నీ స్ట్రక్ అయినాయి. స్టోరేజ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫార్మర్స్ ఎక్కువగా లాస్ అయినారు. సో దానికోసం గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకుంటుంది అంటే క్యాష్ టు ఫుడ్ క్రాప్స్గా మార్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్లు గో లోకల్ అంటే విలేజ్ లెవెల్లో నుంచి ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. సో అక్కడ నుంచి ఒక సప్లై చైన్ అనేది లోకల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో కింద నుంచి పై వరకు తీసుకుని రండి. ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ ఎక్కువగా చేయండి ఫార్మర్స్కి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా లాస్ అనేది వాళ్ళకే జరుగుతుంది. సో ఇంకా అలాకేషన్స్ స్కీమ్స్లో అమౌంట్ అనేది పెంచండి. PM కిసాన్ స్కీమ్ అందరికీ అనేది ఈ స్కీమ్ లభించాలా. సో నో వన్ వుడ్ గెట్ అవాయిడెడ్, ఎవరిని అవాయిడ్ చేయకూడదు. సో ల్యాండ్ ఉన్నా ల్యాండ్ లేకపోయినా
పిఎం కిసాన్ స్కీమ్ అనేది అందరికీ ఇంప్లిమెంట్ చేయాలా. నెక్స్ట్ ఇంకా వరల్డ్ హంగర్ ఇండెక్స్ గురించి మాట్లాడితే వరల్డ్ హంగర్ డేని May 28న సెలబ్రేట్ చేస్తాము. సో ఇందులో వరల్డ్ హంగర్ ఇండెక్స్లో ఇండియాకి 102 ర్యాంక్ వచ్చింది అవుట్ ఆఫ్ 117 కంట్రీస్లో. సో ఇది ఒక వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్పొచ్చు మన ఇండియా. హంగర్ అంటే ఆకలితో ఉండటం. సో ఆకలితో ఉండే దానిలో ర్యాంక్ చూడండి 102 ర్యాంక్ వచ్చింది మన ఇండియాకి. సో ఇంకా మన అగ్రికల్చర్ 17% ఆఫ్ ఇండియా జీడిపిలో 17% అగ్రికల్చర్కే పోతుంది అమౌంట్. సో నియర్లీ 50% ఆఫ్ పాపులేషన్ అగ్రికల్చర్ మీదే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటున్నారు. సో అగ్రికల్చర్ మీదే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. సో అటువంటి పీపుల్స్కి ఎక్కువ లాస్ జరిగింది, నియర్లీ 50% పీపుల్స్కి. మన పిఎం నరేంద్ర మోడీజీ ఏం చెప్తున్నారంటే విదిన్ 2 ఇయర్స్లో ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేస్తాను అనేసి అంటున్నారు. సో ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది, ఈ పాండమిక్ అనే సిచ్యువేషన్ అనేది వచ్చింది కాబట్టి సో ఇది సాధ్యం కాదు అనేసి ఒక డిస్టెంట్ డ్రీమ్ మాత్రమే ఇది. సో దీన్ని సాధించలేము అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ క్లైమేట్ సైంటిస్ట్ కూడా వార్న్ చేస్తున్నారు. క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల సో ఈ చేంజెస్ అనేటివి జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ ఫార్మర్స్కి ఎక్కువగా లాస్ అనేది జరిగింది. సో వాళ్ళకి ఒక ఫీడ్ అనేది ఇవ్వండి, వాళ్ళకి ఒక స్కీమ్స్ అనేటివి అలొకేషన్స్ అనేటివి ఎక్కువగా ఇవ్వండి అనేసి రైటర్ చెప్తున్నారు. సో ఇది ఒక మంచి రైట్ టైం, వాళ్ళకి ఒక పైకి హై లెవెల్లోకి తీసుకుని రావడానికి ఇది ఒక మంచి టైం అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే ఎక్సలెంట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో ముఖ్యంగా 3 ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు. నెంబర్ 1 COVID-19 డిజీజ్. సో ముఖ్యంగా వరల్డ్ మొత్తం ఈ COVID-19 డిజీజ్తో సఫర్ అవుతున్నారు. మన ఇండియా గురించి మాట్లాడితే ఇండియాలో 4,000-50,000 కేసెస్ వరకు వచ్చేసినాయి. సో ఇండియా 4th పొజిషన్లో ఉంది. ఫస్ట్ USA ఉంది, సెకండ్ బ్రెజిల్, థర్డ్ రష్యా, 4th ఇండియా, నెక్స్ట్ 5th UK ప్లేస్లో ఉంది. సో ఓవరాల్గా ఇండియాలో 4,50,000 కేసెస్కి పైన వచ్చేసినాయి. సో ఫస్ట్ సిచ్యువేషన్ COVID-19 నుంచి ఫైట్ చేస్తున్నారు ఓవరాల్ వరల్డ్. నెక్స్ట్ కమ్యూనలిజం అంటే రిలీజియస్ బిలీఫ్ తీసుకుని పోవడం, హిందూ రాష్ట్రం చేయడము, హిందూ కంట్రీగా చేయాలనే బిలీఫ్తో పోవడం. సో నెక్స్ట్ థర్డ్ వన్ గురించి మాట్లాడితే ఆర్బిట్రరీ పవర్ని యూజ్ చేయడం. అంటే ఎట్లా పవర్ని యూజ్ చేసి సో తనకు బుద్ధి వచ్చినట్లు పవర్ని యూజ్ చేయడం. సో దాన్ని ఆర్బిట్రరీ పవర్ అంటాం. సో ఇటువంటి ఆర్బిట్రరీ పవర్ మన కంట్రీలో పెరిగిపోతుంది అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఇది పెరగడం వల్ల ఏమవుతుందంటే బానిసత్వం అనేది వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాక్ హిస్టరీ గురించి మాట్లాడితే ఇంకా హిస్టరీలో ఏ విధంగా బానిసత్వం గురించి జరిగిందో, వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఇంకా అందరికీ తెలుసు. సో ఈ బానిసత్వం అనేది మళ్ళీ రేజ్ అవుతుంది. ఈ ఆర్బిట్రరీ పవర్ అంటే ఈ ఆర్బిట్రరీ పవర్ రేజ్ అయితే సో స్టాలిన్ వాళ్ళు ఏ విధంగా ఈ స్లేవరీని యూజ్ చేసుకున్నారో మనకంతా తెలుసు. సో ఈ ఆర్బిట్రరీ పవర్ మళ్ళీ రేజ్ అవుతుంది. సో పబ్లిక్కి లిబర్టీ అనేది ఇవ్వాల. సో ఒక లీడర్షిప్ ఫ్రీడమ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో మన కాన్స్టిట్యూషనల్ యాంగిల్ గురించి మాట్లాడితే అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవ్రీ సిటిజన్కి ఒక హక్కు అనేది ఉంది, ఫ్రీడమ్ అనేది ఉంది, సెక్యూరిటీ అనేది అందరికీ ప్రొవైడ్ చేయాలా. సో ఎవరికి ఈ ఫ్రీడమ్ అనేది తీసుకోకూడదు. సో ఈ ఫ్రీడమ్ అనేది తీసుకుంటే మనము ఫండమెంటల్ రైట్స్ యొక్క వయలేషన్ జరుగుతుంది. సో సుప్రీంకోర్టుకి రీచ్ కావచ్చు. సో అకార్డింగ్ టు ద లా నో వన్ షుడ్ బి డిప్రైవ్డ్. సో ఎవరు ఫ్రీడమ్ అనేది కంపల్సరీగా అందరికీ ఇవ్వాలా అకార్డింగ్ టు ద లా. నెక్స్ట్ ఆర్టికల్ 22 ప్రకారం ఎవరిని అరెస్ట్ చేయకూడదు, డీటైన్ చేయకూడదు వితౌట్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయకూడదు, డీటైన్ కూడా చేయకూడదు. సో అరెస్ట్ డీటైన్ చేయాలంటే కంపల్సరీగా ఒక లీగల్ అథారిటీ అనేది ఉండాలా. నెక్స్ట్ ఒక టైమింగ్ అనేది ఇస్తూ దాన్ని అరెస్ట్ చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ వారెంట్ కూడా తీసుకుని రావాలి. నెక్స్ట్ లీగల్ స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే ఈ ఆర్టికల్ని చాలా ఎక్సలెంట్ వేలో డిజైన్ చేసినారు. సో రీజన్ ఉంటేనే ఎవరికైనా అరెస్ట్ కానీ డిటెన్షన్ అనేది చేయాలా అనేసి ఇక్కడ ఆర్టికల్ 22 చెప్తుంది. సో నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంతమంది మెహబూబా ముఫ్తీ మరియు ఫారూక్ అబ్దుల్లా ఇటువంటి లీడర్స్ని అరెస్ట్ చేసినారు కదా. సో దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. అంటే ముందు నుంచే ఇళ్లలోనే హౌస్ అరెస్ట్ చేయడం లేదా జైళ్ళలో పెట్టడం. సో ఇటువంటి ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చేయొచ్చు ఎప్పుడు రేర్ కేసెస్లో. సో సిచ్యువేషన్ చాలా డేంజరస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ రేర్ కేసెస్లో ఇటువంటి ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చేయొచ్చు. ఇది
ఆర్టికల్ 22 పవర్ ఇస్తుంది. సో ఒకసారి ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడితే ఓవరాల్గా 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఇంతకుముందు 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేటివి. సో ఒకటి దాన్ని డిలీట్ చేసేసినారు, రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేసేసినారు. ఇది అకార్డింగ్ టు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978 ద్వారా దీన్ని ఎలిమినేట్ చేసేసినారు రైట్ టు ప్రాపర్టీని. సో రైట్ టు ప్రాపర్టీని ఒక లీగల్ రైట్గా మార్చేసినారు. సో ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడితే సో ఇది ఆర్టికల్లో 14 నుంచి 18 వరకు వస్తుంది. రైట్ టు ఫ్రీడమ్ గురించి మాట్లాడితే 19 నుంచి 22 వరకు వస్తుంది. రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి మాట్లాడితే ఇది 23 to 24 వరకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ 25 to 28 వరకు వస్తుంది. నెక్స్ట్ ఇది 29 to 30 వరకు. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషనల్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి మాట్లాడితే 31 to 32 వరకు వస్తుంది. 32 ఒకటే వస్తుంది. 31 రైట్ టు ప్రాపర్టీ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఉన్నాయి. ఆర్టికల్స్ 12 to 35 వరకు వస్తాయి. సో ఇవి యుఎస్ అంటే అమెరికా నుంచి తీసుకున్న ఫండమెంటల్ రైట్స్. ఇవి జస్టిఫైబుల్ అంటే ఏమన్నా ఇవి దక్కలేదు అనుకోండి ఫండమెంటల్ రైట్స్, మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అప్రోచ్ కావచ్చు. సో ఈ 7 ఫండమెంటల్ రైట్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నాము. 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ 19 to 22, రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ 23 to 24, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 to 28, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ 29 to 30, రైట్ టు ప్రాపర్టీ 31. ఇది డిలీట్ చేసినారు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978 ద్వారా అమెండ్మెంట్ చేసి దీన్ని డిలీట్ చేసేసినారు. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఆర్టికల్ 32లో వస్తుంది. ఇది దీని ప్రకారం దీన్ని హార్ట్ అండ్ సోల్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు మన బిఆర్ అంబేద్కర్ గారు, చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క చైర్మన్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని డిక్లేర్ చేసినారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఈ ఆర్టికల్లో ముఖ్యంగా బీపీఆర్ వితల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. రీసెంట్గా ఇతని డెత్ అనేది జరిగింది 93 ఏజ్లో. ఈ ఆర్టికల్ రాసిండేది దువ్వూరి సుబ్బారావు. ఈయన ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే బీపీఆర్ వితల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈయన బీపీఆర్ వితల్ ఫైనాన్స్ సెక్రటరీగా వర్క్ చేసినారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. నెక్స్ట్ ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈయన 93 ఏజ్లో చనిపోయినారు. నెక్స్ట్ ఈయన ఒక గ్రేట్ పర్సనాలిటీ అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఈయన మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ కూడా వర్క్ చేసినారు. 10th ఫైనాన్స్ కమిషన్కి ఈయన మెంబర్గా కూడా ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్ కమిషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ ఆర్టికల్లో. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 208 ద్వారా దీనికి పవర్ అనేది లభిస్తుంది కాన్స్టిట్యూషన్లో. సో ఇది స్టార్ట్ చేసినది 27th November 2017లో స్టార్ట్ చేసినారు. అప్ టు 5 years మాత్రమే ఇది ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. సో ఇది స్టార్ట్ అయ్యేది ఇప్పుడు 1st April 2020 నుంచి 31st March 2025 వరకు ఈ 15th ఫైనాన్స్ కమిషన్ వర్క్ చేస్తుంది. దీనికి హెడ్గా ఎన్కే సింగ్, నంద్ కిషోర్ సింగ్ దీనికి హెడ్ ఉంటారు. ఈ చైర్మన్ ఉంటారు దీన్ని. నెక్స్ట్ ఈ ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడితే ఇది ముఖ్యంగా షేర్ ఆఫ్ ట్యాక్సెస్ ఏ విధంగా షేరింగ్ అనేది చేయాలా, సెంటర్ మరియు స్టేట్ మధ్య ట్యాక్సెస్ అనేది ఏ విధంగా షేర్ చేయాలా దాని మీద ఫోకస్ చేస్తుంది ఈ ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్లో ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఈయన ఒక మంచి పర్సనాలిటీ. సో ఈయన సర్వ్ చేసినారు అందరికీ, గవర్నమెంట్లో సర్వీస్ చేసినారు, నెక్స్ట్ సొసైటీలో సర్వీస్ చేసినారు, నెక్స్ట్ నేషన్కి కూడా సర్వీస్ చేసినారు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఒక మంచి పర్సనాలిటీని మేము మిస్ అయినాము అనేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా డేటా పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ డేటా పాయింట్ మొత్తము మన ఇండియా మొత్తము చైనా మీద డిపెండెన్సీ ఎక్కువగా ఉంది అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్స్ మన ఇండియా నుంచి చైనాకి వెళ్ళేది 5.1%, ఇంకా చైనా నుంచి ఇండియాకి వచ్చేది 13.7%. నెక్స్ట్ చైనా నుంచి ఇండియాకి ఎక్స్పోర్ట్ వెళ్ళేది 3%, ఇంకా చైనా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ 0.9%. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంపోర్ట్ ఎక్కువగా చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ అనేది వస్తుంది మన ఇండియాకి. 13.7 ఇంపోర్ట్ అనేది వస్తుంది. అందులో ఎక్స్పోర్ట్ చేసేది 5.1% మాత్రమే. టాప్ 3 ఇంపోర్టెడ్ కంట్రీస్ మన ఇండియాకి చూడండి, మన ఇండియాకి 14.9% వరకు ఇంపోర్ట్ అనేది వస్తుంది చైనా నుంచి ఫస్ట్. నెక్స్ట్ యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ వస్తుంది. థర్డ్ యూఏఈ నుంచి ఇంపోర్ట్స్ అనేటివి వస్తాయి. సో ఓవరాల్గా 14% అనేది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేది యూఎస్ఏకి, తర్వాత
యూఏఈకి, తర్వాత చైనాకి ఎక్స్పోర్ట్ అనేది చేస్తాము మన ఇండియా వాళ్ళు. నెక్స్ట్ ఇంకా డిపెండెన్సీ చూడండి, ఎక్కువగా మన చైనా వాళ్ళ మీద ఎక్కువగా డిపెండెన్సీ అనేది ఉంటుంది ఏపీఐ మీద. ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. సో ఈ మందులు మెడిసిన్స్ తయారు చేస్తారు కదా, సో యాంటీబయాటిక్ మెడిసిన్స్ అవన్నీ రా మెటీరియల్స్ చైనా నుంచి ఎక్కువగా తీసుకుంటాము. వెహికల్ యాక్సెసరీస్ ఎక్కువగా చైనా నుంచి తీసుకుంటాము. 85% to 84% యాంటీబయాటిక్స్ కూడా అక్కడ నుంచి 75%. నైట్రోజన్ కాంపోనెంట్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ట్యూబ్ పైప్స్, ఐరన్ అండ్ స్టీల్ ఎక్కువ. ఇవన్నీ ఎల్ఈసి, ఎల్ఈడి, ఇవన్నీ టీవీస్, మొబైల్ ఫోన్స్, ఎయిర్ వ్యాక్యూమ్ పంప్స్, ఎలక్ట్రిక్ పార్ట్స్, ఇవన్నీ మొబైల్ ఫోన్స్, ఇవన్నీ చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ అనేటివి తీసుకుంటాము. నియర్లీ ఫర్ ఎగ్జాంపుల్ 76% యాంటీబయాటిక్స్ చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది మన ఇండియా. నెక్స్ట్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడితే హై ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది మన ఇండియాలో. నియర్లీ మోర్ దాన్ $1 billion వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది చైనా. ముఖ్యంగా స్నాప్డీల్ గురించి మాట్లాడితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చైనాది స్నాప్డీల్లో ఉంది. నెక్స్ట్ ఓలా, స్విగ్గీ, పేటిఎం.com, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, జొమాటో, హైక్, ఇవన్నీ పేటిఎం, ఓయో, ఉడాన్ దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసింది చైనా మన ఇండియాలో. సో షేర్ ఆఫ్ ట్రేడ్ అంటే బిజినెస్ గురించి మాట్లాడితే 10.6% షేర్ అనేది ఉంటుంది చైనాది మన ఇండియాలో. సో ఈ విధంగా ట్రేడ్ మీద మొత్తము చైనా మీదే డిపెండ్ అయి ఉంది మన కంట్రీ. సో మన ఇండియా అనేది మేడ్ ఇన్ ఇండియాని ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఇది మన లెక్చర్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే వీడియోస్ ఎప్పుడైతే పెడతానో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఎందుకు డిస్లైక్ చేసినారో మెన్షన్ చేయండి. సో కంపల్సరీగా షేర్ చేయండి వేరే వాళ్ళకి. మీకు నాలెడ్జ్ దక్కుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, గెయిన్ అవుతుంది. సో వేరే వాళ్ళకి కూడా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో మీకు నాలెడ్జ్ వస్తే సో వేరే వాళ్ళకి కూడా నాలెడ్జ్ అనేది కంపల్సరీగా దీని నుంచి అడ్వాంటేజే ఉంటుంది, కానీ యూస్ఫుల్ ఉంటుంది. సో దీని నుంచి ఒక పీడిఎఫ్ కావాలనుకుంటే మీకు టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇది నా టెలిగ్రామ్ ఛానల్ సిఎన్కి స్టడీ, దీన్ని జాయిన్ కావచ్చు. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిసనింగ్. జై హింద్.